అందించారు. అందరూ నాగభావని నేను లోకహితార్థమైనటువంటి చక్కని విషయం అడిగింది. అందరూ ఒక వ్రతం కలదు. అది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఆ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించరు. ఎరువున సకలైశ్వర్యములు పొందిన వారి పరమన మోక్షములు పొందరు. అది విని నారదుడు ఇక్కడ చూడడం ఏదో ఆచరించవచ్చు. అట్టి వివాదం వల్ల తప్పక చేయకూడదు. ఓ నాగభావి, ఈ వ్రతం శక్తి గల వారు ప్రతి నెల ఆచరించవచ్చు. ఇలా సంవత్సరం సారి చేయవచ్చు. శుచిగా నిత్య భక్తితోటి దేవదేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహముడు ఆ దంపతులు నాడు భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించి ఆ రాజు వ్రతం చేస్తుండగా సాధువన వైశ్యుడు అనంత సాధువన పక్కనే ఆ దూతతోడని కాంచనం పోయి యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుడు తీసుకొచ్చారు. సాధువు అన్ని విధాలా తన కుమార్తె మరియు సత్యనారాయణ స్వామి వారి శాపము వలన సత్యనారాయణ స్వామి వైశ్వర కర్ణవైకో వైశ్వరా ఈ కుమార్తె ప్రసాదములు చెప్పకుండా భర్తలు అది చూసేందుకు ఆనందించి తండ్రిని చూస్తే ఇంకా ఆలస్యమైన చేసదు ఇంటికి పోదూరమని అప్పుడు ఆ వయసు బంధువులు సాధనలో వలసి నది తీరముందునే సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసి పిమ్మట సుఖముగారి చేరుకునేది. తర్వాత వైశ్యులు ప్రతికొందకాలం పౌర్ణమి తీయన రవి సంకట మాసమున సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయొచ్చు. ప్రతికొందకాలం సకల నిర్వహించి అనంతమైన స్వర్గాలకు ప్రాప్తి పొందారు. జయ చంద్రమారమో చతుర్థోధ్యాయ సమాప్తః. మళ్ళా చతుర్థాధ్యాయం పంచమోధ్యాయ ప్రారంభః. అథాన్యక్షం ప్రవక్ష్యామి స్వరత్వమనసోత్తమాః. ఆసేత్ తుంగధ్వజో రాజా ప్రజాపాల తత్పరః. ఓం విశేషారా